అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 31st రోజు ఎంజాయ్ చేద్దామని రోడ్డెక్కుతున్నారా? తాగి తూగుదామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈసారి తాగి దొరికితే క్షమాపణలు ఉండవు, వార్నింగ్లు అసలే ఉండవు, డైరెక్ట్గా జైలే. తాగి రోడ్డుపై వచ్చి న్యూసెన్స్ చేసే వాళ్ళకి ఖబర్దార్ అని చెప్తున్నారు సిపి సజ్జనార్. ఇంతకీ తాగి దొరికితే ఏమవుతుంది? కఠినమైన రూల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ఇయర్ వేళ సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై సిపి సజ్జనార్ ప్రత్యేక నిఘా పెట్టారు. తాగి దొరికితే తాట తీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందులో భాగంగా నిన్న రాత్రి బంజారా హిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. సిపి అందులో పాల్గొన్నారు. తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును కూడా పరిశీలించారు. పోలీసు సిబ్బందికి కొన్ని సూచనలు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు సిపి తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం ఇదే విషయం చెప్తున్నా కొందరు ఈ విషయాలను పెడచెవిన పెడుతున్నారు. దొరికితే మా అంటే ఫైన్, లేదంటే కౌన్సిలింగ్ ఇస్తారు. అది కాకపోతే కేవలం ఒక ఫైన్ వేసి కాసేపు మాట్లాడి పంపించేస్తారు. ఈ భావన చాలా మందిలో ఉందండి. అయితే ఈసారి మాత్రం అలాంటి పప్పులు ఉడకవని చెప్తున్నారు సిపి సజ్జనార్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క తాట తీస్తామంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు నగరంలో జరిగే హంగామా అంతా ఇంత కాదు. అందరూ రోడ్లపైకి వచ్చేస్తారు ఎంజాయ్ చేయడానికి. అందులో కొందరు అతి చేయడంతో పాటు ప్రయాణికులతో, అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అందుకే న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు పెట్టారు పోలీసులు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ఇచ్చిన వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే పరిస్థితి లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. దీంతోపాటు తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ను పూర్తిగా, ఇక శాశ్వతంగా వాళ్ళు బండ్లు నడపకుండా ఉండేందుకు రవాణా శాఖ సిఫార్సుతో పూర్తిగా ఆ పని కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాదు 10,000 రూపాయల జరిమానా విధించి 6 నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది. ఈ నియమాలను వాహనదారులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చి ఇష్టారీతన మేము ఉంటామంటే ఇక కుదరదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చుకోవద్దు అని చాలా స్పష్టంగా సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చారు.